వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కు నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. నాయుడు కొడుకు నాయకుడు అయినట్లేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టైటిల్ ఎవరిని ఉద్దేశించి పెట్టుంటాము అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు లోకేష్ని ఉద్దేశించి ఆ టైటిల్ మనం పెట్టాం. దానికి కంటెస్ట్ ఏంటంటే, ఈరోజు లోకేష్కి సంబంధించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలోని ఆయన నియమించడం జరిగింది. పార్టీ కొత్తగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో లోకేష్కి ఈరోజు చాలామంది ఊహించినట్లుగానే ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయితే దక్కింది. చాలా రోజుల నుంచి నడుస్తున్న చర్చ ఏంటంటే, లోకేష్కి నిజంగానే ఈ పదవి దక్కుతుందనేది చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే రేపు జరగబోతున్న ఉత్తరాంధ్ర వేదికగా జరగబోతున్న మహానాడులో ఈ పదవిని అనౌన్స్ చేయబోతున్నారు అనేసి చర్చ జరిగింది. అయితే అంతకంటే ముందుగానే మొత్తానికైతే లోకేష్ని అభిమానులకు కానీ, ఆ పార్టీలో లోకేష్ని అభిమానించే వాళ్ళకు, ఆరాధించే వాళ్ళకు కానీ, ఆయన ఫ్యాన్స్కి కానీ ఇది కొంత కాదు, చాలా వరకు ఒక ఊరట కలిగించే అంశం. ఎందుకు ఊరట కలిగించే అంశం అంటున్నానంటే, నేను గతంలో ఇక్కడ జరిగిన కొన్ని ఇష్యూలను కూడా మనం ఈరోజు ఎగ్జాంపుల్గా కోట్ చేసుకోవాలి. గతంలో మనం చూస్తే 2014 ఎన్నికల కంటే ముందు లోకేష్ ఆ రోజు అప్పటికి ఆయన అమెరికాలో చదువుకొని అక్కడ జాబ్ చేసుకుంటూ, అప్పటికి వివాహం కూడా అయింది బ్రాహ్మణితో. అక్కడి నుంచి ఆయన 2014 సమయంలో ఎంట్రీ ఇచ్చారు పార్టీలోకి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అప్పటి నుంచి. అయితే అక్కడ ఉండవే కాదు, అప్పుడు కార్యకర్తల సంక్షేమ నిధి లాంటి అంశాల్లో చాలా కీలకంగా బ్యాక్ ఎండ్లో పనిచేశారు ఆయన. ఒక ఇన్నోవేటివ్ థాట్స్తో వాటిని టీడీపీ క్యాడర్కి అనుసంధానం చేస్తూ పార్టీని పూర్తి స్థాయిలో అప్లిఫ్ట్లో పెట్టారు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి లోకేష్ సుముఖత వ్యక్తం చేయలేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన పోటీకి ఇష్టపడలేదో కానీ లోకేష్ ఆ రోజు పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆయనకి ఎమ్మెల్సీని ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆయన్ని పూర్తి స్థాయిలో మంత్రిని చేయడం జరిగింది. సరే, ఆ రోజు మంత్రి అయిన దగ్గర నుంచి మంత్రిగా తన పెర్ఫార్మెన్స్ ఏంటి అనే దాని మీద లోకేష్ ఫోకస్ పెడుతుందో పాటు రాష్ట్రానికి ఆయన ఖాతాలో, ఐటీ మినిస్టర్ హోదాలో ఆయన ఖాతాలో చాలా రివార్డులు వచ్చి చేరాయి. అంటే అంత సీరియస్గా తన పనితీరు మీద, తన పనితనం మీద, తన సామర్థ్యం మీద ఆయన ఫోకస్ పెట్టారు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తిని ఈరోజు కనీసం ఆయన బీట్ చేయలేరు. ఎలాగూ ఆయనతో కంపేర్ కావాలి అంటే తాను కూడా అంతే సమర్థవంతంగా రౌండ్ ద క్లాక్ పనిచేయాలని అనుకున్నారు లోకేష్ ఆ రోజు. అలా ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. దానికి ఫలితాలు ఏంటో కనిపించినాయి. అయితే ఇక్కడ ఈ ఫ్లోలో జరిగిన ఒక మిస్టేక్ ఏంటో తెలుసా? ఈ సమయంలోనే అప్పుడు దాకా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అటు కార్యకర్తల సంక్షేమ నిధి దగ్గర నుంచి ఎన్నో అంశాల్లో అంత కీలకంగా పనిచేసిన లోకేష్ వన్స్ ఎమ్మెల్సీ వచ్చి మంత్రి పదవి రావడంతోనే ఈ పార్టీకి సంబంధించి ఆయన ఒక సేతు కన్నేశారనే ప్రచారం జరిగింది. అయితే దాన్ని నిజం చేసే విధంగా మంగళగిరి రిజల్ట్ వచ్చింది. ఆ రోజున చాలా మంది లోకేష్ని వారించారు, మంగళగిరి నుంచి పోటీ చేయొద్దు అని చెప్పి. అది ఎడీస్ నుంచి కూడా టీడీపీ సీటు కాదు, అది బీసీ ఓట్ బ్యాంకు, పద్మశాలీలు సాలిడ్గా ఉన్న ఏరియా. అది మీరు వద్దని చెప్పినా లోకేష్ వినలేదు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం గొప్ప కాదు, నేను మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవడం గొప్ప అని చెప్పేసి ఆ రోజు లోకేష్ మంగళగిరిని తన చాయిస్గా తీసుకున్నారు. బట్ లోకేష్ని ఒక్క లోకేష్ 100 కోట్లు అన్నట్టుగా లోకేష్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి చేయని పని లేదు. ఆ రోజు ఒక షర్మిల దగ్గర నుంచి ఒక విజయమ్మ దాకా ఆ స్థాయిలో ప్రచారం చేయించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తాను లోకేష్ని ఓడిస్తే అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ కూడా పనిచేసింది. లోకేష్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో లోకేష్ ఓడిపోయిన తర్వాత లోకేష్ ఓటమి ఒక ఎత్తు, పార్టీ ఓటమి మొత్తం ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి టీం ప్రచారం చేస్తూ వచ్చారు. ఎంత దారుణంగా ఆ పార్టీని లోకేష్ పేరు పెట్టి హ్యూమిలేట్ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, అప్పటి నుంచి చాలా మంది ఏమనుకునేవాళ్ళు, లోకేష్ పార్టీని గాలికి వదిలేశారు అనేది చాలా చర్చ జరిగింది ఇంటర్నల్గా పార్టీలో. ఎక్కువగా ఆయన మంత్రి పదవి మీదో, తన పనితీరు మీదో, తన శాఖ పనితీరు మీద ఫోకస్ పెట్టిన కారణంగా ఇటు ఆయన పార్టీతో డీలింక్ అయ్యారు, కొంతమేరకు పార్టీ క్యాడర్తో డీలింక్ అయ్యారన్న చర్చ జరిగింది. ఆ చర్చ ఎక్కడికి లీడ్ చేసిందో కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందాక మధ్యలో నేను మాట్లాడినట్టు లోకేష్ ఓటమిని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పుట్టుకను, ఆయన తల్లిని అనేక రకాలుగా అవమానించి చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకు కూడా వాళ్ళు కారణం కావడం జరిగింది. ఆఖరికి లోకేష్ ఆహార్యంతో పాటు, ఆయన భాషతో పాటు ఆయన తినే తిండిని కూడా హేళన చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే. అంటే ఇక టీడీపీకి చంద్రబాబు నాయుడు ముసలోడైపోయినారు, లోకేష్కి ఇంకా భవిష్యత్తు లేదు, ఆ పార్టీ కూడా భవిష్యత్తు లేదు అన్నట్టుగా పోర్ట్రైట్ చేశారు ఆ రోజు జగన్ అంటే. కానీ అక్కడి నుంచే తాను ఎవల్యూట్ చేసుకునే ప్రయత్నం జరిగింది అతని వైపు నుంచి. ఆ ఎవల్యూషన్ అది మామూలు ఎవల్యూషన్ అయితే కాదు. మీరు చూసుంటే అక్కడ మనం చూస్తే గంగోత్రి సినిమా చూస్తాం అల్లు అర్జున్ది. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్కి, అదేవిధంగా రీసెంట్గా వచ్చిన పుష్ప 2లో అల్లు అర్జున్కి ఎంత వేరియేషన్ ఉంది, నటనలో ఎంత పరిణతి వచ్చింది, ఎంత ఎవల్యూట్ అయింది ఆయన పర్సనాలిటీ కానీ అనేది మనకు తెలుసు. సో అదేవిధంగా రామ్ చరణ్ మనం చూద్దాం. ఒక చిరుత డెబ్యూ మూవీ దగ్గర నుంచి
ఈ రోజు మొన్న RRR దాకా ఎంత ఎవల్యూషన్ జరిగింది రామ్ చరణ్లో, ఎంత పరిణితి వచ్చింది కూడా మనం చూసాం. అది ఎందుకంటే ఇక పబ్లిక్ ఫిగరు సినిమాల్లో అలాగే ఉండాలి, అలా కనిపించాలి, అంత ఎవల్యూట్ అవ్వకపోతే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు వారసత్వాన్ని. సో అలా వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసి ఈ రోజు నిజంగానే అటు ఒక ఐకాన్ స్టార్గానో ఇటు గ్లోబల్ స్టార్గానో నిలబడ్డారనుకోవాలి. ఇలా చాలా మందిని చెప్పుకోవచ్చు మనం. సో అలా ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ పాలిటిక్స్ అనేవి. ఇక్కడ ఏదైతే చిరంజీవి చరిష్మానో లేకపోతే చిరంజీవి ఉన్న బ్యాక్గ్రౌండో మెగా ఫ్యామిలీకో అల్లు ఫ్యామిలీకో కొంత వర్కౌట్ కావచ్చు, కానీ పాలిటిక్స్లో అలా కాదు. పాలిటిక్స్లో ప్రజలు నిత్యం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు, మీరు వేసే అడుగులను కూడా గమనిస్తూనే ఉంటారు, మీరు మాట్లాడే ప్రతి మాటని వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు. దే ఆర్ వెరీ స్మార్ట్. ఎందుకంటే ఒక సినిమా ఆడకపోతే ఇంకో సినిమాలో ప్రూవ్ చేసుకోవచ్చు తను ఏంటి అనేది, తన టాలెంట్ ఏంటి అనేది. కానీ పాలిటిక్స్ అలా కాదు. ఒకసారి మీ సినిమా ఆడలేదా ఇంకంతే సంగతులు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ మొనాటిని కూడా లోకేష్ బ్రేక్ చేయగలిగారు. మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఒక 2.5 ఏళ్ల పాటు ఒక నిజంగానే ఎవరికైనా సరే రాజకీయాన్ని వదిలిపెట్టి పారిపోవాలనుకునే సందర్భం అది. అట్లాంటి హ్యూమిలేషన్ ఎదుర్కొన్నారు లోకేష్. ఆ హ్యూమిలేషన్లోంచి వచ్చిందే ఒక ఎవల్యూషన్, ఆ ఎవల్యూషన్లోంచి వచ్చిందే ఒక యువగళం పాదయాత్ర. యువగళం పాదయాత్ర లోకేష్ నిజంగానే చెక్కింది. ఎంత నీట్గా ఆయన తాను ఎవల్యూట్ చేసుకున్నారు అంటే, ఒక బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనే ఇమేజ్ని బద్దలు కొట్టి తాను కూడా జనం మనిషి, జనంలోంచి వచ్చానని అనిపించుకోగలిగింది ఆ పాదయాత్ర, యువగళం పాదయాత్ర అనేది. రోజు మీకు ఆయన నడవడం ఒక ఎత్తు అయితే అంత ఓపికగా, అసలు ఇతను జగన్మోహన్ రెడ్డి ఇతని పాదయాత్ర చేయనిస్తారా, ఇతను పాదయాత్ర చేస్తారా అనే సిచ్యువేషన్ నుంచి ఆ పాదయాత్రను ఏ స్థాయిలో పార్టీకి బూస్ట్గా తేగలిగాడు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ రోజు కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ అయితే ఆయన మైకులు లాగేసుకున్నారు, ఆయన స్టూల్ లాగేసుకున్నారు, ఎక్కి మాట్లాడుతూ ఉంటే ప్రతి నిత్యం ఆయన ఏదో రకంగా హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఆయన పక్కనే ఉన్న ఆ కార్యకర్తలని, ఆ కోఆర్డినేటర్స్ అందరినీ కూడా కేసులు పెట్టి పడేసేవాళ్ళు, జైల్లో పెట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, ఇన్ని రకాలు జరిగినాయి. ఎప్పుడైతే ఆ రాయలసీమ 4 జిల్లాల్లో ఆ పాదయాత్ర పూర్తి చేసుకొని నెల్లూరుకు వచ్చిందో అప్పటికే చాలా సక్సెస్ అయినాడు. చాలా నెల్లూరు నుంచి జనంలో చాలా సీరియస్గా లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయింది. అది చాలా హాట్ టాపిక్ అవుతోంది. వన్స్ ఆయన అక్కడి నుంచి ప్రకాశంలోకి వచ్చేటప్పటికి అది ఒక ప్రభంజనం అయింది. ప్రకాశం నుంచి ఆయన జస్ట్ అలా పల్నాడు గుంటూరు ఏరియాకి వెళ్ళేటప్పటికే జనమే ఆయన ఓన్ చేసుకున్నారు. ఆయన నడవలేదు అప్పుడు, జనమే ఆయన ఓన్ చేసుకుని జనమే నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దానికి తోడు అంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా ఆయన రోజుకు 5-6 వేల మందితో సెల్ఫీలు దిగడం అంటే అది మామూలు విషయం కాదు. సో అలా లోకేష్ మహిళల్ని, చిన్నపిల్లల్ని హక్కును చేర్చుకునే విధానం కానీ, నిజంగా పాదయాత్ర చేయగలడా అనే దగ్గర నుంచి ఇతను ఒక్కడే చేయగలడా అలాంటి యాత్ర అని పేరు తెచ్చుకోగలిగారు. నిజంగా నిస్త్రాణంగా ఉంది టీడీపీ క్యాడర్. ఆ రోజు నేతలందరినీ, సీనియర్ మోస్ట్ నేతలందరినీ అరిషియస్ లోపల పడేశారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి టైంలో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి క్యాడర్ బయటికి రావడానికే భయపడుతూ ఉంది. అలాంటి టైంలో లోకేష్ చేసిన పాదయాత్ర నిజంగానే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. అందులో ఎవరికి ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. దానిలో భాగంగా లోకేష్ పాదయాత్రను తొక్కేయాలనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా జరిగింది. అది అరెస్ట్ జరిగినా సరే లోకేష్ ఢిల్లీలో ఉండి దాన్ని మానిటరింగ్ చేసుకున్నారు, అట్లా లాయర్లతో కలిశారు. ఇటు తన భార్యని, తన తల్లిని జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆ యాంగిల్లో కూడా అతను సక్సెస్ అయ్యారు. ఒకరు గుర్తుండాలి అందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇది గుర్తుంటుంది. ఒకరు మాత్రం మర్చిపోయింటారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి. నేను అది గుర్తు చేస్తాను. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు లోకేష్ లోపలికి వెళ్తానంటే ఆయన వెళ్ళడం లేదు. పోలీసులు అక్కడ అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. అక్కడ లోకేష్ కనీసం తన కన్న కొడుకునైనా నన్ను కూడా వెళ్ళనివ్వరా, కనీసం తన తండ్రితో మాట్లాడుకోనివ్వరా అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు లోపలికి తీసుకెళ్లిన తర్వాత నడి రోడ్డు మీద కారు ముందు కూర్చొని, మోకాళ్ళ మీద కూర్చొని, మోకాళ్ళ సందులో తలబెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది ఒక ప్యాథటిక్ ఫోటో. నిజంగానే చంద్రబాబు నాయుడు కన్నీళ్ళ కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని ఇంపాక్ట్ చేసిన ఫోటో ఏది ఉందో ఈ ఫోటోనే. ఆ రోజు అతను అనుకొని ఉండొచ్చు, ఏం పాలిటిక్స్ లో ఉంటే ఇంత దిక్కుమాలిన తరాగా ఉంటాయా పరిస్థితులు అని తన భార్య కూడా తనను అడిగింది అని చెప్పి ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ లో చెప్పడం జరిగింది. సో ఆ రోజు ఆయన కన్నీళ్లు, చంద్రబాబు నాయుడు పెట్టుకున్న కన్నీళ్లు జనానికి కనిపించాయి, కానీ ఆ రోజు లోకేష్ పెట్టుకున్న కన్నీళ్లు మాత్రం ఆయనే మౌనంగా భరించారు. ఎక్కడ కూడా ఆయన కన్నీళ్లు బయటికి చూడలేదు మనం. సో అట్లాంటి ఇన్సిడెంటే లోకేష్ లో కసిపించింది, తద్వారా క్యాడర్ లో కూడా కసి పెరిగింది. అందుకనే అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో లోకేష్ ఇంకా ఎమర్జ్ అవుతూ వచ్చారు జనంలోకి. ఎన్నికల ప్రచారంలో కూడా మనం చూసాం. ఈరోజు అమిత్ షాని కలవడం దగ్గర నుంచి మోడీతో పొత్తులు ఖరారు చేయడం దాకా తను ఎలాంటి కీ రోల్ ప్లే చేశాడో కూడా మనం చూసాం. అయిపోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గతానికి వెళ్ళాలి మళ్ళీ మనం. గతంలో ఆయన ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయిన తర్వాత
అటు పూర్తి స్థాయిలో పార్టీ మీద ఫోకస్ లేదు అనే చర్చ ఎలాగైతే జరిగిందో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత, సేమ్ అలాంటి చర్చే మొన్న కూడా జరిగింది. ఆయన మంత్రి పదవి తీసుకుంటారు అని తెర మీదకి వచ్చినప్పుడు ప్రచారం, ఆయన తీసుకోవద్దు, ఆయన పార్టీ మీద ఫోకస్ పెట్టాలి, ఆయన ముఖ్యమంత్రి కొడుకే కాబట్టి ఆయన మంత్రి పదవి తీసుకోకుండా పార్టీని పట్టించుకోవాలి, క్యాడర్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు, అలాంటి క్యాడర్ కొంత బూస్ట్గా ఏదైతే లోకేష్ నిలబడాలని అందరూ కోరుకున్నారు. కానీ దానికంటే భిన్నంగా లోకేష్ ఆ పదవి తీసుకోవడం జరిగింది. మంత్రి పదవి అటు విద్యాశాఖ పరంగా ఇటు ఐటీ మినిస్టర్ హోదాలో ఈరోజు తన పెర్ఫార్మెన్స్ ఏంటి, తన పెర్ఫార్మెన్స్ గీట్రా ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు ఐటీ మినిస్టర్గా ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ దగ్గర నుంచి మొదలుకుంటే కాగ్నిజెంట్ దాకా, ఈరోజు ఐబీఎం దాకా ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది మనకు ప్రూవ్ అవుతానే ఉంది ఎవ్రీడే. ఇక విద్యాశాఖ మంత్రిగా జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి ఈ రోజున స్టూడెంట్స్కి నైతిక విలువల దాకా ఆయన వేసిన ప్రతి అడుగులు కూడా డిఫరెంట్గా ఈ జనరేషన్ నడిపిస్తూ ఉన్నాయి. సో ఆ రెండు విషయాల్లో తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇక అటు మోడీ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సైతం లొకేషన్ని పిలుస్తూ ఉన్నారంటేనే ఏ స్థాయిలో మోడీ అంటే ఆయనకి ప్రయారిటీ ఇస్తుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. తన పనితీరుతో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈరోజు అతను చర్చనీయాంశమయ్యారు. ఒక దావోస్ పర్యటన చాలు మనకి, అదేవిధంగా ఒక సిఐఏ సదస్సు చాలు అతని పనితీరు ఏంటో చెప్పడానికి. ఇవన్నీ పక్కన పెడితే ఇదే సమయంలో పార్టీకి దూరం అయ్యాని గతంలో ఉన్న అపప్రదం తొలగించుకోవడానికి ఆయన ఇటీవల పార్టీ క్యాడర్ మొత్తాన్ని తన దగ్గర తీసుకునే ప్రయత్నం. ఎప్పుడు అవకాశం వచ్చినా అటు పార్టీలో ద్వితీయ తృతీయ శ్రేణి నేతలతో, మండల స్థాయి నేతలతో పదే భేటీలు అవడం, వాళ్ళకి గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు మనం చూస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న రోజులు ప్రతిరోజు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీతోని వాళ్ళు ఆ నేతలతోని వాళ్ళ ఫ్యామిలీలతోని దెర్ ఇస్ నో పాలిటిక్స్ అన్నట్టుగా ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్ లాగా పెట్టారు. అందరినీ లోకేష్లో ఎంత పరిణతి వచ్చిందా అని అందరూ చర్చించుకున్న పరిస్థితి, ఒక మంచి ప్రోగ్రామ్ అది. సో అలా పార్టీ కూడా తాను పార్టీతో లాయల్గా ఉన్నాను, పార్టీకి ఎక్కడా నేను దూరం కాలేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు లోకేష్ ఆ ఇన్సిడెంట్ ద్వారా. సో ఈ క్రమంలోనే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుందని పదవి. మనం కూడా చాలాసార్లు ఆ వీడియో ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయితే దక్కింది. మా ప్రభుత్వంలోంచి ఎన్ని పదవులు దక్కినా ఆ పార్టీ అనేది వాళ్ళకి తల్లి లాంటిది. ఆ పార్టీ నుంచి పదవి రావడం అంటే అది నిజంగా అతని లైఫ్లో ఒక మెమొరబుల్ ఈవెంట్ అని అనుకోవాలి మనం. సో యాజ్ ఇట్ ఈస్ పార్టీ క్యాడర్లో కూడా ఒక మెమొరబుల్ ఈవెంటే. అందుకే ఈ రోజు ఇంత కష్టపడితే కానీ ఇతను ఈరోజు అతనికి పార్టీలో చంద్రబాబు నాయుడు వైపు నుంచి పూర్తి యాక్సెప్టెన్సీ రాలా. చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి అలా చిటికేస్తే అతనికి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాలేదు. సో అంత కష్టపడితే కానీ, ఒళ్ళు హోనం చేసుకోవడంతే కానీ, ఎంతో పరిణితి చెందితే కానీ, అంత ఎవల్యూషన్ జరిగితే కానీ, అంత మేధోమదనం జరిగితే కానీ ఆ పదవి రాలేదు. అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నట్లే చాలా సార్లు నాయుడు కొడుకు పూర్తిగా నాయకుడు అయ్యాడు అని మనం చాలా క్లారిటీగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.